ఈరోజు వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో మా 4th వెడ్డింగ్ యానివర్సరీ. మేము పొద్దున్నే గుడికైతే వెళ్ళి దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. నేను ఈరోజు వచ్చేసి మొత్తము ఈవినింగ్ వరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి ఈ వ్లాగ్లో అయితే చూపిస్తా. అంటే మరీ ఎంత గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోవాలా, మాకు తగినట్టు సింపుల్గా మేము సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఇంకా పొద్దున్నే గుడికి అయితే పోయినాము. 11:30 అయింది టైము. నేను మామూలుగా గుడి క్లోజ్ చేసి ఉంటారు అనుకున్నా, కానీ ఈ మధ్య టైమింగ్స్ మార్చిండ్రు అనమాట మన దేవుని కడపలో. పొద్దున్నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుందంట. అసలు క్లోజ్ చేయరంట గుడి. నాకు పోయిన వెంటనే తెలిసింది, ఇంత ముందంతా తెలీదు. ఇంకా దర్శనం అయితే అయిపోయిందనమాట. చాలా బాగా జరిగింది దర్శనము. ఇంకా ప్రసాదం కూడా తీసుకొని కూర్చొని ప్రశాంతంగా అయితే ప్రసాదం తినేసినాం అనమాట. నాకు మాత్రం ఈవినింగ్ కన్నా మార్నింగ్ టైము గుడికి రావడం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు గుడికి వెళ్తామా వెళ్ళమో అని అనుకున్నా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందనమాట మార్నింగే. ఇంకా ఈవినింగ్ పోదామంటే కుదరదనమాట. సో ఎట్టయినా మార్నింగ్ పోవాలనేసి పోయినామన్నమాట. ఇంకా ఎట్లో దేవుడి దయ వల్ల ఉన్నిందనమాట టెంపుల్ క్లోజ్ చేయాల. ఇంకా బాగా అయితే దర్శనం అయిపోయింది. ఈరోజు స్పెషల్ వచ్చేసి బయటికి ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఏమన్నా వెరైటీస్ చేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. నిన్న వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలనేసి ప్లానింగ్ అనమాట. సో నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. ఈరోజు మొత్తం నేనే అనమాట వంట ప్రిపేర్ చేసేది. ఇంకా కోకోనట్ రైస్, ఇంకా మటన్ కర్రీ అనుకున్నాము. ఇంకా లెగ్ పీస్ దాంట్లోకి వచ్చేసి కాంబినేషను. సో ఈ 3 అయితే ఫిక్స్ అయినామన్నమాట. ఇంకా నేను వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసిన అప్పటికే 1 అయిందనమాట టైము. అసలు ఫస్ట్ అనుకోలేదన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఫిక్స్ అయినాము, సరేలే ఇంట్లోనే చేసేసుకుందాం అనేసి. ఇంకా ఈవినింగ్ బయటికి ఎక్కడికన్నా వెళ్దామని అనుకున్నాం అనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన. లెగ్ పీసెస్ వచ్చేసి అన్నీ స్కిన్ అంతా తీసేసి నీట్గా కడిగేసుకున్నాను అనమాట. అవి మొత్తము మ్యాగ్నేట్ చేసుకోవాలి ముందైతే. అసలు టైం అయితే 1 అయిపోయింది అప్పటికే. ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేసినాను అనమాట నేను, మా వదిన. ఇంకా రైస్లోకి వచ్చేసి నేను ఒక 2 టెంకాయలు అయితే తీసుకొని నీట్గా పగలగొట్టుకొని వాటిని అన్నిటిని కట్ చేసి మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలైతే తీసుకున్నాను అనమాట. దానికి ఒక 1/2 అవర్ పట్టింది నాకు. ఒక వాడని క్లాత్లో అయితే వేసేసుకొని నీట్గా కొబ్బరి పాలన్నీ తీసుకున్నా. మనకి కోకోనట్ రైస్లో మొత్తము కొబ్బరి పాలతోనే అనమాట ఎసురు వేయాల్సింది దానికి. సో దానికోసం అనేసి తీసుకున్నా. ఇంకా నేను వచ్చేసి రెసిపీ ఏమీ చూపించలేదన్నమాట. దీనికోసము మళ్ళీ వేరే వ్లాగ్. ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో దానికోసం అనేసి నేను దీన్ని చూపించలేదన్నమాట. ఇంకా రైస్ అయితే మొత్తము ఎసరు అయితే వేసేసుకున్నాను అనమాట. మనకి కోకోనట్ రైస్లో మొత్తము ఈ పాలతోనే ఉంటుంది అనమాట ఎసురు వేసుకోవడము. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా నేను పుదీనా అయితే పైన గార్నిష్ అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక సైడ్ వచ్చేసి మటన్ కర్రీ కూడా పెట్టేసిన. అది కూడా నేనేం వ్లాగ్ తీయలేదు, ఎందుకంటే అవి రొటీన్ కదా అందుకనేసి. ఇంకా అప్పటికే టైము 2:30 అయిందనమాట. ఫుల్ అందరూ ఆకలితో ఉన్నారు. ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసిన. నేనేం డ్రెస్ చేంజ్ కూడా చేసుకోవాలా. ఇంకా ఉన్నీలే సరిపోయిన పట్టిన ఏం కాదులే అనేసి ఇంకా చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే కోకోనట్ రైస్ అయిపోయిందనమాట. ఇది చాలా సింపుల్. ఏమంటే మనకి కొబ్బరి పాలు ఒకటి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే. ఇంకా కోకోనట్ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ మటన్ కర్రీ అనమాట. సో దానికోసం అనేసి ఈరోజు మటన్ కర్రీ అయితే చేసిన. సో ఇదన్నమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి. ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీకి ఫైనల్గా అయితే అందరము కూర్చొనేసి
కలిసి అయితే తిన్నాం అనమాట హ్యాపీగా. అందరికీ బాగా నచ్చిందనమాట. ఇట్లా ఫ్యామిలీతో కూర్చొని తినడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ ఫోటో వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చిందనమాట తెలిసిన అక్క. నాకు బాగా నచ్చింది. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసినాం, మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఇంకా ఈవినింగ్ వాళ్ళైతే ఫోన్ చేసిండ్రనమాట, ఇంకా అక్కడ కేక్ కట్ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం రాండి అనేసి. ఇంకా నైట్ టైం కదా, ఫుల్ చలి ఉందనమాట. మా వాళ్ళు బాగా స్వెటర్లు వేసుకొని రెడీగా అయిపోయినాను అనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా కేక్ మొత్తం పెట్టి ప్రిపేర్ చేస్తానన్నమాట మా బ్రదరు. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కట్ చేయడానికి సో ఈరోజు వ్లాగ్ ఇదే అన్నమాట. ఎప్పుడైనా సరే మనకున్న స్థాయిలో మనం చేసుకోవడమే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.